నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. మిథిలా నగరానికి రాజు జనకుడు. ఆయన గొప్ప ధర్మమూర్తి, గొప్ప పరిపాలకుడు, మహాచక్రవర్తి, ఎంతో జ్ఞాని. అందరూ ఆయన్ని రాజర్షి అని కొనియాడుతూ ఉండేవారు. ఆయన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవడం తెలిసి ఆయన్ని అందరూ రాజర్షి అంటున్నారని విని ఒక సాధువు, ఈయన్ని అందరూ రాజర్షి అంటున్నారు కదా, ఋషి కావాలి అంటే అన్నింటినీ వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉండాలి, అన్నిటినీ సన్యసించేయాలి, పరిపాలన సాగిస్తూ అసలు ఋషిగా ఉండడం ఎలా, ఈయన గారు అసలు ఋషి ఎలా అవుతాడు, అందులో రాజర్షి ఎలా అవుతాడు చూద్దాం అని ఆ ఋషి, ఆ సాధువు, అడవుల్లో ఉండే ఆ సాధువు జనకుడి గురించి ఆ నోట ఈ నోట విన్న ఆ సాధువు మిథిలా నగరానికి వెళ్ళాడు. రాజాస్థానంలోకి అడుగుపెట్టాడు, సభలోకి. ఆ సభలో, ఆ సభా మండపంలో అటు ఇటు ఆసనాల మీద మంత్రులు, మిగిలిన వారందరూ కూర్చున్నారు. ఆ ఎదురుగా ఎత్తైన సింహాసనం మీద రాజోచిత వస్త్రాలతో జనక మహారాజు కూర్చున్నాడు. దగదగ మెరిసే కిరీటము, ఆభరణాలు, అటు ఇటు పరిచారికలు వింజామరలు వీస్తున్నారు, చల్లని గాలి తగులుతుందని. ఒకరిద్దరు కిందన కూర్చుని ఆయన కాళ్ళు వస్తుతున్నారు. మరి ఒకటి 2 అడుగుల దూరంలో ఆయనకు అవసరమైతే అందివ్వడానికి శీతల పానీయాలు పట్టుకుని నుంచున్నారు. ఈ రాజుగారు సభలో పరిపాలనకు సంబంధించినటువంటి అనేక రకాల విషయాలు మంత్రులతో, ఇతర సలహాదారులతో, ముఖ్యులతో చర్చిస్తున్నారు. రాజ్య రక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి చర్చిస్తున్నారు. ఇంకా అనేక విషయాలు చర్చిస్తున్నారు. సభ మధ్యలో ఉండి ఆ జనక మహారాజు తీరంతా పరిశీలిస్తున్నటువంటి ఆ సాధువు, ఈయన రాజు అయితే కావచ్చు కానీ ఈయన రాజర్షి ఏమిటి, ప్రజలందరూ ఈయన్ని ఋషి కింద పొగుడుతారేంటి, రాజర్షి అంటారేంటి, ఈయన జ్ఞాని కావచ్చు, ధర్మమూర్తి కావచ్చు, మంచి పరిపాలకుడే కావచ్చు, ఋషి కావాలి అంటే అన్నింటినీ వదిలేసి, అన్ని సుఖాలను వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోవాలి, భగవత్ చింతనతో గలపాలి, తపస్సు చేసుకుంటూ ఉండాలి. కానీ రాజ్యము, రాజ్య కార్యకలాపాలు, రాజ్య రక్షణ కేవలం లౌకిక వ్యవహారాల గురించి మాత్రమే ఈయన మాట్లాడుతున్నాడే. పోనీలే అనుకుంటే ఆ సింహాసనం మీద కూర్చోవడం ఏంటి, అంత విలువైనటువంటి రాజవస్త్రాలు ధరించడం ఏంటి, ఆ బంగారం కిరీటం ఏంటి, ఒంటి నిండా ఆభరణాలేంటి, అటు ఇటు పరిచారకులేంటి, పాదసేవ చేసేవాళ్ళేంటి, ఈయన రాజర్షి ఎలా అవుతాడబ్బా అని లోపల మదన పడుతున్నాడు. ఒక పక్క ఆ ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి జనక మహారాజు సభలో ఉన్నవారితో అనేక విషయాలపై తన చర్చను కొనసాగిస్తూనే, మరొక పక్క సభ మధ్యలో ఉన్నటువంటి సాధువు, అతని మనోగతము, అతని భావోద్వేగాలు, అతని మనోభావాలు గమనిస్తున్నాడు. చూసాడు.
ఏమిటి మీరొచ్చిన పని అంటూనే ఆ సాధువు సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండానే మీరసలు ఎందుకొచ్చారు? మీరు సాధువు. మీరు చేయాల్సిన పని నిరంతర ధ్యానము, భగవచ్చింతన, తపస్సు. అవన్నీ మానేసి పైకి చూడ్డానికేమో మీరు తపస్సు చేసేవాళ్ళలా కనిపిస్తున్నాను గానీ, మీ మనస్సులో ఇంకొకళ్ళ గురించిన ఆలోచనలే ఉంటాయి. ఇందాక మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఈయన గారు ఫలానా ఎలా అవుతారు? రాజర్షి ఎలా అవుతారు? వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళేమనుకుంటున్నారు? వీటి గురించే ఆలోచిస్తున్నారు గానీ, మీరు చేయవలసినుండే ధర్మకార్యము, తపస్సు గురించి అసలు మీలో ఆలోచనే లేదు. పైకి కనిపించేది ఒక రూపము, లోపల మీరు చేస్తున్నది ఒక రూపము. ఇది తప్పు. ఈ రాజ్యంలో ఇది నేరము. ఇలాగ పైకి ఒకలాగా కనిపించి మనస్సులోని వేరే వేరే ఆలోచనలతో అసలు విషయం మీద ధ్యాస పెట్టడమే మానేసి కాలక్షేపం చేసే వాళ్ళకి మా రాజ్యంలో ఉన్నటువంటి శిక్ష మరణ శిక్ష అని భటుల్ని పిలిచి ఇతన్ని చెరసాలలో వేసేయండి. వారం రోజుల తర్వాత ఇతన్ని ఉరి తీసేయండి. జనకుడి నుంచి ఈ విధమైనటువంటి ప్రతిస్పందనని ఊహించలేదు ఆ సాధువు. బెక్క చచ్చిపోయాడు. ఇదేమిట్రా బాబు! ఈయనేదో రాజర్షి అని ఈయన వాలకం ఏంటో తెలుసుకుందామని వస్తే, ఈయన ఏకంగా నన్నసల అడిగి విషయం తెలుసుకునే అవకాశమే ఇవ్వకుండా ఈ జనక మహారాజు నన్ను తీసుకెళ్ళి చెరసాలలో పడేయమన్నాడు. వారం రోజుల తర్వాత ఏకంగా ఉరేసి చంపేయమన్నాడు. నా ప్రాణం మీదకి ఇలా వచ్చిందేంట్రా బాబోయ్! అని బెక్క చచ్చిపోయాడు ఆ సాధువు. భటులు ఆ సాధువుని తీసుకెళ్ళిపోయి చెరసాలలో వేశారు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఆ సాధువు తినడానికి ఏవో పదార్థాలు ఇస్తున్నాడు. అవి అసలు తనకి పళ్ళెంలో ఏ పదార్థాలు వస్తున్నాయి తినడానికి, వాటి రుచి ఎలా ఉంది, అసలు వాటి గురించిన ఆలోచన ధ్యాస సాధువుకుంటే గదా! ఇంకొక వారం రోజుల్లో నా ప్రాణం పోతోందిరా బాబు! అసలు ఏమిటి నేను భగవంతుడి గురించి ధ్యానించడం ఏంటి? తపస్సు చేయడం ఏంటి? ఇలాంటి నాకు ఈ గతి పట్టడం ఏంటి? పుణ్యం కోసం పోతే ఇంకేదో ఎదురైనట్టు నా పీకల మీదకొచ్చిందేంటి వ్యవహారము? అని సరిగా తినక వారం రోజుల్లో అయ్యేసరికి ఒక పక్క బెంగతో, ఒక పక్క భయంతో, ఇంకో పక్క ఒంటికి సరిగా తినక బెక్క చచ్చిపోయి చిక్కి శల్యం అయిపోయాడు. ఆ రోజు రానే వచ్చింది. అతనికి రాజుగారు జనక మహారాజు వేసిన శిక్ష ప్రకారం ఉరి తీయాలి. భటులు అటొకళ్ళు ఇటొకళ్ళు ఆ సాధువును పట్టుకున్నారు. తీసుకువెళ్తున్నారు ఉరికంబం దగ్గరికి. చూడ్డానికి సాధువు నడుస్తున్నాడే గాని నిజానికి భటులు బలవంతంగా అతను తీసుకెళ్తారు. ఎందుకంటే సాధువులో కాలు తీసి కాలు ముందుకు వేసేంటే సత్తాయే లేదు. సరిగా తినక బెక్క చచ్చిపోయాడు. ఉరి తీసే రోజు కదా! ఆ శిక్ష అమలు పరచడాన్ని చూడడం కోసమని జనక మహారాజు కూడా ఉరికంబం దగ్గరికి వచ్చారు. ఉరికంబం ఎక్కిస్తున్నారు భటులు. ఉరికంబం దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆ ఉరితాడు చూసేసరికి ఒక్కసారి ఇంకా నా జీవితం, నా పని అయిపోయిందిరా బాబు అని అలా కళ్ళు తెలేసి స్పృహ తప్పి పెట్టిపోయాడు ఆ సాధువు. పరిచారకుల వైపు చూశాడు, సేవకుల వైపు జనక మహారాజు. వెంటనే వాడు తీసుకొచ్చి చల్లటి నీళ్ళు తీసుకొచ్చి ఆ సాధువు మొహాన చల్లారు. ఆ సాధువుకి మెలకు వచ్చింది. అతని ఆకలి తీరడం కోసమని పాలు తీసుకొచ్చారు. అయితే జనక మహారాజు ఆ పాలల్లో పంచదార బదులు ఉప్పు కల్పించాడు. గడగడగడమని తాగేసాడు సాధువు పాలు. అంత ఆకలి మీద ఉన్నాడు. ఏం మహానుభావ! జనకుడు అడుగుతున్నాడు సాధువుని. ఏం మహానుభావ! పాలల్లో పంచదార సరిపోయిందా?
తగినంత వెచ్చగా ఉన్నాయా? ఇంకా కావాలా? ఆకలి తీరిందా? అని ఎంతో గౌరవంగా, మృదువుగా అడిగితే, పాలలో పంచదార ఉందో లేదో ఆలోచించేపాటి మనస్సు దాని మీద నాకెక్కడ పోయింది మహాప్రభో! ఇంకా కావాలా ఏంటి? అసలు నా ఆకలి గురించి నేనెక్కడ ఆలోచిస్తున్నాను. వారం రోజుల నుంచి నా మనస్సంతా ఆ ఉరికంబమే నిండిపోయింది. పొద్దున వాళ్ళేదో తినడానికి ఇస్తున్నారు. మధ్యాహ్నం ఏదో ఇస్తున్నారు. సాయంత్రం ఏదో ఇస్తున్నారు. నాకంటే నేను సాధువుననే గౌరవంతో ఆ చెరసాలలో నన్ను బంధించిన చోట మెత్తటి పరుపులే వేశారు. ఆ పరుపుల మీద పడుకున్నానే గాని నాకా సుఖమే లేదు. వీళ్ళేదో తినడానికి పెడుతున్నారనే గాని నాకు తిండి మీదే ధ్యాస వెళ్ళట్లేదు. ఈ వారం రోజులు, ఈ క్షణం వరకు ఇప్పుడు కూడా నా మనసంతా ఆ ఉరికంబం మీదే ఉంది. నా ఆలోచనలన్నీ దాని చుట్టూనే తిరుగుతున్నాయి. నా ధ్యాసంతా దాని మీదే ఉంది అని సమాధానం చెప్పాడు. అప్పుడు "ఏం సాధురాజ్ అర్థమైందా? నేను రాజునే. రాజుగా నా కర్తవ్యం ప్రకారం రాజ్య పాలన చేపట్టాలి. రాజ్య రక్షణ చేపట్టాలి. అనేక రకాల రాచరిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల న్యాయంగా వ్యవహరించాలి. రాజ మర్యాదను అనుసరించి సేవకుల నుంచి వాళ్ళ సేవను కూడా నేను తీసుకోవాలి. అది రాచరిక మర్యాదలో ఒక భాగం. కానీ ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఒక బాధ్యతగా, ఒక కర్తవ్యంగా నా మనస్సు మాత్రం నిరంతరం ఆ పరమతత్వం మీదే ఉంటుందే, ఆ భగవంతుని మీదే ఉంటుందే. వేటి పట్ల నా రుచి పోదు. నా ఆసక్తి పోదు. నా మనస్సు అసలు వీటి మీద లగ్నం కాదు. భౌతికంగా ఒక జీవిగా నేను ఈ పనులన్నీ చేస్తున్నప్పటికీ, నా ఆత్మ, నా హృదయము, నా మనస్సు, నా బుద్ధి, నా ఆలోచనలు అన్నీ కూడా ఆ పరమ సత్యం మీదనే, ఆ పరమాత్ముని మీదనే నిరంతరం లగ్నమై ఉంటుంది. నువ్వు కూడా తపస్సు చేస్తున్నావు గదా! నీలో ఋషిత్వం రావాలి అంటే, ఈ విషయ వాసనలన్నింటి నుంచి శరీరం నిలుపుకోవడానికి అవసరమే అయినప్పటికీ అవి ఆ మేరకు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే నీ మనస్సుని మాత్రం ఈ విషయ వాసనలన్నింటి నుంచి విడదీసి ఆ పరమసత్యం మీద లగ్నం చెయ్యి అని చెప్పేసరికి సాధువుకి అర్థమైంది. ఆహా! ఇంతటి జ్ఞాని ఈయన. ఈయన్ని ప్రజలందరూ కూడా, దర్బారులో ఉన్న వారందరూ కూడా, చివరికి తపస్సులు, మహాతపస్సులు, ఋషులు కూడా ఎందుకు రాజర్షి అంటున్నారో నాకిప్పుడు అర్థమయింది అని జనకుడికి సాష్టాంగ ప్రణామం చేసి, మళ్ళీ తన తపస్సుని సరైన పద్ధతిలో కొనసాగించడానికి ఆ సాధువు అడవులకి వెళ్ళిపోయాడు. అంతటి గొప్ప జ్ఞాని, అంతటి గొప్ప రాజర్షి జనక మహారాజు. ఇది మన జాతికి ఉన్నటువంటి శ్రేష్ఠ క్షాత్ర పరంపర, శ్రేష్ఠ ధర్మ పరంపర.